తెలుసుకున్నాం. శాస్త్రి గారు, ఈ యొక్క క్యాబినెట్లో ఏపీకి లభించినటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉంది? ఇది రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు? అంటే ఏ రకంగా అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిందో 240 స్థానాల్లో బీజేపీ గెలవడం, తద్వారా తెలుగుదేశం ఇంపార్టెంట్ రోల్ కింద తీసుకోవడం, ఎన్డీఏ అలయన్స్లో రావడం, ఎన్డీఏ గవర్నమెంట్లో రావడం, డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చంద్రబాబుతో ఆయనతో ఈ మాట చెప్పడం జరిగింది. ఏంటంటే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించింది అమరావతి అండ్ పోలవరం. పోలవరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈసారి నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, అమరావతిని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రాన్ని. అమరావతి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారాలు అందుతాయి. చంద్రబాబు నాయుడుకి పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ రకంగా అమరావతి కంప్లీట్ చేస్తాం. అదే రకంగా పోలవరం కూడా కంప్లీట్ అవుతుందన్న. కేశినేని చిన్ని గారు మనతో ఉన్నారు, విజయవాడ ఎంపీ. సో చిన్ని గారు, కంగ్రాచులేషన్స్, తొలిసారి ఎంపీగా వచ్చారు. తర్వాత ఎట్లా ఉంది అనుకుంటున్నారు? కేంద్రంలో, కేంద్ర క్యాబినెట్లో టీడీపీకి ప్రాధాన్యత లభించింది. ఇది రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు? ముందుగా వాళ్ళ పార్లమెంట్లు మొదటిసారిగా గెలిచి ఢిల్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా భాగస్వాములు కావడం కూడా చాలా అదృష్టం. రాష్ట్రానికి అవసరమైన నిధులు సమకూర్చడంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అవసరాల నిమిత్తం మేము ఇక్కడ పనిచేస్తామని పనిచేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ సూచించారు. అదేవిధంగా మేము పనిచేస్తాం. ఇవాళ కేంద్ర క్యాబినెట్లో కూడా మాకు ఇద్దరు యువకులకి, చక్కటి యువకులు ఇద్దరికి మంచిగా పోర్ట్ఫోలియోలు లభించినాయి. కాబట్టి ముందుగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేమందరం చాలామంది కొత్త వారం వచ్చాం కాబట్టి చాలా ఉత్సాహంగా పనిచేస్తాం. అంత ముందుకన్నా చాలా సహోద్భావ వాతావరణంలో మా మీటింగ్లు జరుగుతున్నాయి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు, కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల మీద మేము కలిసికట్టుగా పనిచేసి కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం. సో గతంలో చూసుకుంటే 5 ఏళ్ళు కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. 3 రాజధానులు అంటూ మభ్యపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమరావతి పనులు వేగవంతం అవుతాయనుకుంటున్నారా కేంద్రం సహకారంతో? తప్పకుండా. మీరు చూస్తే ఆల్రెడీ అమరావతిలో పనులు మొదలైనవి. ప్రభుత్వం రాబోతుంది అనగానే అధికారులు పరిగెత్తుకుని వెళ్ళి పనులు చేస్తున్నారు. తప్పకుండా అమరావతిని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి. అంతేకాకుండా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి సమయంలో కేంద్రం నుంచి అప్పు కాకుండా వివిధ శాఖల్లో ఏ విధంగా నిధులు రాబట్టచ్చో వాటి మీద దృష్టి పెడతాం. మేమందరం కూడా చర్చించుకుంటాం జరిగింది. వాటినన్నింటినీ చర్చించుకుని మేము వాటన్నిటి మీద దృష్టి పెట్టి తప్పకుండా మేమందరం రావాల్సిన నిధులకి ఇక్కడ మేము వెమ్మటపడి మరీ తీసుకొస్తాం. అమరావతి అందరు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి త్వరగా పూర్తవ్వాలని ఆంధ్రుల ప్రతి ఒక్కరి కోరిక. కాబట్టి అది పూర్తి చేయటమే మా ముందున్న కర్తవ్యం. ఎన్డీఏ పార్టీ కూడా మాకు, భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా పూర్తవుతుంది. జగన్ పైన వ్యతిరేకత కాదు, జగన్ పైన తిరుగుబాటు చేశారు ప్రజలు, అందుకే మీకు ఇంత మెజారిటీ వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చాయి అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా మీరు నిలబెట్టుకోబోతున్నారు? ఇవాళ కుల మతాలు అతీతంగా ప్రజలు జగన్కు బుద్ధి చెప్పారు. మేము ప్రజల మన్నలు పొందే విధంగా మొన్నటిదాకా మేము ప్రజల కోసం పోరాడాం. ఇవాళ ప్రజా సమస్యల కోసం మీద పోరాడాం. ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇదే మా ముందున్న ముఖ్య కర్తవ్యం. ఎప్పుడైనా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంతనే మేము ఉంటాం. ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మేము తప్పకుండా మా కృషి చేసి ప్రజా సమస్య కృషి చేయడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సో 12వ తేదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గంలో. సో ఏ విధంగా ఉంటుంది? అక్కడ ప్రధాని కూడా వస్తున్నారా, లేకపోతే ఇతర కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారా? ఏ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు? అందరూ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తున్నారని అందరూ మాకు సూచన. ప్రధానమంత్రి గారు కూడా వస్తారని ఉన్నారు. ఇవాళ సార్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఫైనలైజ్ అవుతుంది. తప్పకుండా ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. అందరం అందులో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మేము అందుకే రేపు ఉదయం నుంచే విజయవాడ వెళ్ళి విజయవాడలో అతిథులకి ఆ స్వాగత సన్నాహాల ఏర్పాట్లకి మేము అందరం సిద్ధమవుతున్నాం. కాబట్టి వచ్చిన అతిథులకి మొన్నే ప్రధానమంత్రి రోడ్ షో సందర్భంగా విజయవాడలో జరిగిన రోడ్ షోని వారు మెచ్చుకున్నారు. వారు మెచ్చుకునే విధంగా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. చిన్ని గారు, ఇది కేశినేని చిన్ని గారు చెప్తున్నట్టనమాట. ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది, కేంద్రం తోడ్పాటు ఎంతో ఉంటుంది గతంలో కాకుండా అన్నది ఆయన చెప్తున్నటువంటి మాట.
ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణ.